హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర జాయింట్ కో-ఆర్డినేటర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు సతీష్బాబు దగ్గర మెప్పు పొందడం కోసం బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. 10 ఏళ్ల అధికారంలో కేసీఆర్ కుర్చీ వేసుకుని కూర్చుని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పి ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ గెలిచిన 18 నెలల్లోనే నియోజకవర్గానికి 1200 కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారని, గౌరవెల్లి ప్రాజెక్టు కోసం 427 కోట్ల నిధులు మంజూరు చేయించారని పేర్కొన్నారు. ఇలాంటి నాయకుడిపై చవకబారు విమర్శలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేకపోయిందని, ప్రస్తుతం నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్న తమ మంత్రిని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. తమ హయాంలో రేషన్ కార్డులు, ఇండ్లు ఎందుకు ఇవ్వలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను నెరవేరుస్తూనే ఉద్యోగ నియామకాలు చేపట్టిందని, సన్నబియ్యం పంపిణీ ద్వారా పేదలకు నాణ్యమైన ఆహారం అందుతుందని శ్రీనివాస్ గౌడ్ వివరించారు.